ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగినందుకు సహకరించిన వారి అందరికీ పోలీస్ తరఫున అభినందనలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున చట్టాలను గౌరవించాలని, ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ సోదరభావంతో ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పరవాడ డీఎస్పీ కెవి సత్యనారాయణ, స్థానిక సీఐ బుచ్చిరాజు మరియు సీఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది మరియు యలమంచిల నియోజకవర్గంలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. మెజర్స్ ఏవైతే ఉన్నాయో చర్యలు తీసుకునేందుకు వాటిని వివరిస్తూ, అలాగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పాటించాల్సిన గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ఎలాగ ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ కానీ చట్టాలను కానీ గౌరవిస్తూ ఒక శాంతియుతమైన వాతావరణంలో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి ఇక్కడ డిస్కస్ చేయడం, చర్చించడం అనేది జరిగింది. దానిలో భాగంగా శాంతియుత వాతావరణంలో అనకాపల్లి జిల్లాలో ఏ విధమైన మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా పోలింగ్ అనేటటువంటిది కంప్లీట్ అయింది. సో అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ, ఎగ్జిట్ పోల్స్ నుంచి ఉండేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ దాని తర్వాత ఉన్నటువంటి కాలంలో కూడా ఏ రకమైనటువంటి కేసెస్ ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యే విధంగా కాకుండా అందరూ కూడా సంయమనంతో పాటించాలని, ప్రజలందరినీ కూడా నాయకులు వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని, చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి ఉండే విధంగా ఉండాలి. ర్యాలీలు, ప్రొసెషన్స్ అలాంటి వాటికి పర్మిషన్స్ లేవు కాబట్టి వాటిని అన్నింటినీ ఎవరు కూడా తీసుకొని కౌంటింగ్ సెంటర్ వద్దకు రావడం, అలాగే ఫైర్ క్రాకర్స్ లాంటి విషయంగా ఉంది కాబట్టి వాటిని కూడా ఉపయోగించకూడదు. దీని మీద పోలీసు వారి తరఫు నుంచి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్ దగ్గర తీసుకోబడుతున్నటువంటి బందోబస్తు కానీ అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది. సో పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో శాంతి భద్రతలను పరిరక్షించుకుంటూ కౌంటింగ్ ప్రక్రియని తదనంతరం కాలంలో ఉన్నటువంటి కాలాన్ని కూడా ఏ విధమైనటువంటి శాంతి భద్రతల విఘాతం లేకుండా పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో పూర్తి చేసే విధంగా అందరం మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తున్నాం. ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ముందుకెళ్ళగలుగుతాం. సో దాన్ని మరొకసారి మనందరం కూడా ప్రతిజ్ఞాబద్ధమై ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వైలెన్స్ లేకుండా చేసుకోవాలి. అలాగే ఈ ప్రక్రియ, ఆఖరి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో మనం చేయడం అందరూ సహకరించాలి. నమ్మకం ఉంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా గర్వపడి చెప్పుకోవాల్సిన టైం 2024. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున జనాలు వచ్చి మొత్తం జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి 7 విడతల్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఈ దేశాన్ని ప్రజాస్వామ్య నడిపిస్తున్న మీ అందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ డిఫరెంట్ లెవెల్స్లో ఉండేటటువంటి వాళ్ళు, అలాగే దశ నిర్దేశమైనటువంటి గ్రామ స్థాయికి చేయగలిగినటువంటి సామర్థ్యం కావాలి. పోలీసు వారి యొక్క ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరియు మా సహచర వేదిక మా సహచర పోలీసు వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.